హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో నేను మార్గశిర మాసం చేశానన్నమాట పూజ. దానికి సంబంధించిన వీడియో ఇది. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మార్గశిర మాసం పూజ చేసుకున్నాను. నేను ఒక 5 వీక్స్ మార్గశిర మాసం కూడా ఈసారి చేసుకోగలిగాను అన్నమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం చేసి పెట్టుకున్నాను. అలాగే పళ్ళు, తాంబూలం ఇలాగా ఒకసారి పరవాన్నం, ఒకసారి చక్కెర పొంగలి, అలాగా ఏది కుదిరితే అది చేశాను. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ పువ్వులు ఇవన్నీ కూడా ముందు రోజే తెచ్చుకుంటాను అనమాట. హారతి ఇస్తున్నాను. మార్గశిర మాసం ఎక్కువ వైజాగ్లో కనకమహాలక్ష్మి టెంపుల్లో ఎక్కువ చేస్తారనమాట. అలాగే ఒరిస్సా సైడ్ కూడా చేస్తారు, కానీ వైజాగ్లో ఎక్కువ ఇలా 4 వారాలు 5 వారాలు చేసి 5వ వారం బూరెలు చేసి పంచి తాంబూలం ఇచ్చి పంచుతారనమాట. ఇంకొక వారం ఏవో వీడియోలో చూస్తున్నారు కదా, పులిహార చేశాను అనమాట. నాకు ఒక వారం మటుకు చాలా పువ్వులు అయితే కొనగలిగాను అనమాట, దొరికాయి. ఇది లాస్ట్ వారం తాంబూలం ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను. ఒక్కొక్కరికి 5 బూర్లు, ఆకు వక్క, బ్లౌజ్ పీస్, గాజులు ఇలాగా అన్నీ పెట్టుకొని ఇచ్చానమాట. కామాక్షి దీపం అలాగే కలసంకి అమ్మవారిది ఇలాగా రెడీ చేసుకున్నాను. పువ్వులు అన్నీ రెడీ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. పూజలో ఇలా పెట్టుకొని పూజ అయిపోయిన వెంటనే తాంబూలాలు ఇచ్చేసి ఆవుకి కొంచెం ప్రసాదం పెట్టి ఆ తర్వాత మనం తినాలన్నమాట. ఇది 5వ వారం పూజ. కలసంకి జస్ట్ అమ్మవారి ఫేస్ పెట్టుకొని ఇలా రెడీ చేశాను. ముందు రోజే ఈ దండలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ చిన్న దండలన్నీ ఆ రోజు మార్నింగ్ కొంచెం తొందరగా లేచి కుట్టాను. బంతి పువ్వుల దండలు, అలాగే అమ్మవారికి చీర, పళ్ళు, తాంబూలం, బూర్లు అన్నీ పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఇలా చేయడమే అలవాటు అన్నమాట. అన్ని వారాలు కూడా ఏదో ఒక రకం ప్రసాదం నాకు ఏది కుదిరితే అది చేసుకొని పెట్టుకుంటాను. టైం ఉన్నప్పుడు కుంకుమ పూజ చేసుకుంటాను అన్నమాట. మెయిన్గా మార్గశిర మాసం పూజ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. చాలా తొందరగా లెగిసి చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకొని నేను పువ్వుల దండలు అన్నీ గుచ్చి రెడీగా పెట్టుకుంటాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం. సో ఈసారి ఈ ఇయర్ పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఈ చీర కంచి వెళ్ళాం రీసెంట్గా, అక్కడ తీసుకున్న చీర నేను అమ్మవారికి పెట్టేశాను అనమాట మార్గశిర మాసం పూజలోనే. ఇది ఒక వారం. ఇప్పుడు వస్తున్న అన్నీ కూడా ఫొటోస్ అన్నమాట. నేను ఒక్కొక్క వారం మీకు ఈ పూజ చేస్తున్నానని చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇగోండి కుంకుమ పూజ చేసుకున్నాను ఒక వారం కూర్చొని. కానీ అన్ని ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు పోస్ట్ చేద్దామంటే కుదరట్లేదు. చూసారా ఎంత బాగా అయిందో. ఇది ఒక వారం. చాలా ఫ్లవర్స్ దొరికాయి. అప్పుడు నామాలు అమ్మవారివి అన్నీ చదువుకున్నాను. కాయలు, గ్రేప్స్ ఇలా అన్నీ ఏ కుదిరితే అవి ప్రసాదం పెట్టుకున్నాను అనమాట. మార్నింగే 4-5 కల్లా పూజ చేసుకునేటట్టు అన్నీ రెడీ చేసుకునేదాన్ని. ఇలాగా ఉదయాన్నే చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందన్నమాట. ఈ పూజకి అందరూ కూడా ఇలాగే చేస్తారు. ముందు రోజు నైట్ అన్నీ రెడీ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చేసుకుంటారనమాట. నేను ఇలాగ ఎక్కువ పువ్వులు అవి తెచ్చి పెట్టుకునేదాన్ని. బుధవారమే తలకి స్నానం చేయాలి. తర్వాత రోజు పూజ చేస్తాం కాబట్టి జస్ట్ నీళ్ళు అయితే వేసుకుంటారు, కొంచెంమంది అది కూడా చేయరు. జుట్టులో చేపెట్టకూడదు, ఇలా చాలా నియమాలు ఉంటాయి. కానీ
మనకి చేస్తే అలవాటు అయిపోతుంది, ఏమనిపించదు అనమాట. జుట్టు దూకోకూడదు, తలకు నూనె రాసుకోకూడదు, ఇలా చాలా ఉంటాయి. పూజ అయ్యే వరకు నూనె కూడా ముట్టుకోరు, కానీ దీపం పెట్టుకొని ప్రసాదం చేసుకోవడమే. నాకు గూగుల్లో ఇది పీడిఎఫ్ దొరికిందనమాట, మార్గశిర మాసం. అది చాలా పాత బుక్ ఉంటుంది కదా, అలాంటి బుక్ పీడిఎఫ్ దొరికింది. సో ఆ పీడిఎఫ్లో ఉన్న కథ చదువుకొని ఆ నామాలు చదువుకొని చేసుకున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను వీలైతే.